This video is brought to you by AKSIAS. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ. 41 క్వశ్చన్ చూడండి. రేషియో ప్రపోజన్స్లో ఒక స్కూల్లో 5:788 నిష్పత్తిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ సీట్లు ఉన్నాయి. వాటిని వరుసగా 40%, 50% మరియు 75% పెంచే అవకాశం ఉంటే పెంచిన సీట్ల నిష్పత్తి ఎంత అన్నాడు. రైట్. సో మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ ఏ రేషియోలు ఉన్నాయంట? మనం 500 తీసుకుందాం. 500:700:800. సో క్యాన్సిల్ చేసినా కూడా మళ్ళీ 5:7 వస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు? వాటిని వరుసగా 40%, 50% మరియు 75% పెంచే అవకాశం ఉంటే పెంచిన సీట్ల నిష్పత్తి ఎంత అన్నాడు. ఫర్ సపోజ్ దీన్ని 40%, ఇందులో 40% ఎంత అండి? 40% ఏమవుతుంది? సో 200 అంతేనా? సో 40% ఏమవుతుంది? 200. అంటే 500 + 200 ఎంత అండి? 500 + 200 అంటే 700. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? 700లో అంట 50% అంట, అంటే ఏమవుతుంది? 350. టోటల్ ఏమవుతుంది? 1050. నెక్స్ట్ ఏమన్నాడు? 800లో 75% పెంచుతాడంట. 800లో 75% ఎంత వస్తుందండి? 75 8 సో 600. సో టోటల్గా ఎంత అవుతుంది? 1400. రైట్. సో 0 0 0 క్యాన్సల్. 35 2 35 3 35 4 అంతేనా? సో రేషియో ఏమవుతుంది అప్పుడు? 2:3:4. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కాలేజీలో బాలబాలికల సంఖ్య 7:8గా ఉన్నది. బాలికల సంఖ్యను 20%, 10% వరుసగా పెంచితే వారి కొత్త నిష్పత్తి ఎంత అన్నాడు. సో సేమ్ చూడండి, బాయ్స్ గర్ల్స్ రేషియో అంటే 7:8 అంటే మనం 700:800 తీసుకుందాం. సో క్యాన్సల్ చేస్తే కూడా మళ్ళీ 7:8 వస్తుంది. సో బాలుర సంఖ్యను 20% పెంచినట్టయితే, బాలికల సంఖ్యను 10% పెంచినట్టయితే వారి కొత్త నిష్పత్తి ఎంత అన్నాడు. సో 700లో 20% ఎంత అండి? 140. అంటే టోటల్ ఎంత అవుతుంది అప్పుడు? సో 700 + 140 ఎంత అవుతుంది? 840. ఇక్కడ చూడండి 10% అన్నాడు, అంటే ఎంత? 800 10% అంటే 80. టోటల్ ఎంత అవుతుంది? 800 + 80 880 అంతే కదా? 0 0 క్యాన్సల్. సో 21 4 22 4 88. సో అప్పుడు రేషియో ఏమవుతుంది? 21:20. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5:2:4:3 అనుపాతంలో కొంత డబ్బును A, B, C, Dలకు పంచగా D కంటే Cకి ₹1000 ఎక్కువగా వచ్చిందట. అయితే B వాటా ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, A:B:C:D. అప్పుడు ఏమవుతుంది రేషియో? 5:2 4:3. ఏమన్నా నెక్స్ట్ D కంటే Cకి ₹1000 ఎక్కువ వచ్చిందట. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 1 పార్ట్. 1 పార్ట్ ఎంత? 1000 కదా. అప్పుడు ఏం కనుక్కోమన్నాడు? B వాటా ఎంత అని అన్నాడు. సో B వాటా ఎన్ని ఉందండి? ఇక్కడ 2 పార్ట్స్. ఎంత అవుతుంది? 1 × 1000 రావాలంటే 1 × 1000. సో ఇక్కడ కూడా 2 × 1000 ఎంత అవుతుంది? 2000. ఒకవేళ టోటల్ వాళ్ళ వాటా ఎంత అని అడిగితే ఎంత ఏమొస్తుందండి? 5 + 2 7, 7 + 4 11, 11 + 3 14. సో 14 పార్ట్స్ ఎంత అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 14 × 1000 ఎంత అవుతుంది? 14,000. ఒకవేళ టోటల్ అడిగినప్పుడు ఇది, బట్ మనకు ఆన్సర్ క్వశ్చన్లో ఏమి అడిగాడు? B వాటా అడిగాడు కాబట్టి ఆన్సర్ 2000 అంటే ఆప్షన్ సి. రైట్. D కంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యలో 40% ఇంకో సంఖ్యలో 2/3 వంతుకు సమానం అయితే ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అన్నాడు. ఒక సంఖ్యలో అంట 40%, రైట్. సో ఇంకో సంఖ్యలో 2/3కు సమానం అయితే వాటి మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. అంతే కదా. సో అప్పుడు చూడండి 0 0 క్యాన్సల్. 2 2
2 5 2 క్యాన్సిల్ అంతేనా. అప్పుడు a ఇంటూ 5 ఈక్వల్స్ టు b/3 రైట్. సో b/3 ఏమవుతుంది అప్పుడు a ఈక్వల్స్ టు సో ఇక్కడ a/5 కదా. సో a ఈక్వల్స్ టు a/b ఈక్వల్స్ టు 5/3. సో దీని రేషియోలు ఎలా రాస్తాం మనం a/b ఈక్వల్స్ టు 5/3 రైట్. ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. a, bల సంపాదన 4:7. ఆ సంపాదన 50% పెరిగి bది 25% తగ్గితే వారి కొత్త రాబడులు 8:7 అవుతాయి. అయితే ఆ సంపాదన ఎంత అన్నాడు రైట్. సో చూడండి దీన్ని 2 మెథడ్స్ చేయొచ్చండి. 2 మెథడ్స్లో చూడండి. సో 4x ప్లస్ ఎంత పెరిగిందంట 4xలో 50% పెరిగిందంటే హాఫ్ పెరుగుతుంది బై నెక్స్ట్ 7x ప్లస్ 7xలో ఎంత పెరిగిందంటే 25% పెరిగిందట. అంటే 7x ఇంటూ 1/4 ఈక్వల్స్ టు 8/7. సో ఇదొక మెథడ్ రైట్. సో నెక్స్ట్ ఏమన్నాడు మెథడ్ 2 మనం ఎలా చేస్తాము. మెథడ్ 2 ఎలా చేస్తాం చూడండి. 4:7 ఎంత పెరిగింది 50 పెరిగింది. సో ఇక్కడ 50 ప్లస్ 50 ఇక్కడ -25 కదా. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు 8:7. సో -25 8 ఎంత అండి -200. ఇక్కడ 50 75 ఏంటండి 350. సో అప్పుడు 350 మైనస్ ఆఫ్ -200 ఎంత వస్తుందండి 550 అంతేనా. సో ఇక్కడ ఈ పైన మల్టిప్లై చేయండి, పైన కూడా మల్టిప్లై చేయాలి కదా. సో 28 ఇక్కడ ఎంత అండి సో 56. ఈ డిఫరెన్స్ ఎంత 28/28 కదా. బట్ ఇలా అందరు చేస్తారు. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి యాక్చువల్గా ఇక్కడ రేషియోస్ ఇచ్చాడు కదా. ఈ రేషియోస్లో 50% పెరిగింది 25% తగ్గిందని ఇవ్వకుండా 500 పెరిగింది 300 తగ్గింది అని ఫర్ సపోజ్ ఇచ్చాడు అనుకోండి. అలాంటప్పుడు మనము ఈ ప్లేస్లో 500 పెట్టచ్చు, ఈ ప్లేస్లో 300 పెట్టచ్చు. బట్ ఇక్కడ ఇందులో 50% పెరిగిందన్నాడు, ఇందులో 25% తగ్గిందన్నాడు కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ తెలియదు కదా. అలాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే డాటా ఇన్అడెక్వేట్. డాటా ఇన్అడెక్వేట్కి ఏంటంటే ఎప్పుడు పర్సంటేజ్ రేషియోస్తోని పర్సంటేజ్ వాల్యూస్ ఇచ్చాడో మనం కనుక్కోలేము రైట్. సో అప్పుడు ఆన్సర్ ఏంటంటే అప్పుడు మనకి ఇప్పుడు ఆన్సర్ డాటా ఇన్అడెక్వేట్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 14, 17, 34, 42లలో ప్రతి దానిలో నుంచి ఏ స్థిర సంఖ్య తీసివేస్తే వచ్చే శేషాలు అనుపాతంలో ఉంటాయంట. అంటే a/b ఈక్వల్స్ టు c/d అనుకోండి అంతేనా, ప్రపోర్షనల్. సో 14/17 ఈక్వల్స్ టు 34/42. ఫర్ సపోజ్ 0 తీసేద్దాం. సో 0 తీసేద్దాం చూడండి. 14 - 0 అంటే 14, 17 - 0 అంటే 17, 34 - 0 అంటే 34, 42 - 0 అంటే 42. నెక్స్ట్ 1 తీసేద్దాం చూడండి. 14 - 1 అంటే 13, 17 - 1 అంటే 16. సో 34 - 1 అంటే 33, 42 - 1 అంటే 41. ఇవి క్యాన్సిల్ అయితే అండి. సో ప్రపోర్షనల్ రేట్ లేవు. అంటే ఇక్కడ ఇక్కడ ఏ వాల్యూ ఉంటుందో సపోజ్ ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ బి ఉంటే ఇక్కడ కూడా బి ఉండాలి. నెక్స్ట్ 2 తీసుకోండి. 14 - 2 12, 15 - 2 15, 17 - 2 15. నెక్స్ట్ 34 - 2 32, 42 - 2 40 కదా. సో ఇక్కడ 4 3 4 12, 3 5 15, 8 4 32, 8 5 అంటే చూడండి ఇక్కడ 4 వస్తే ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 5 వస్తే ఇక్కడ 5 వచ్చింది. అంటే ఈ రెండు ప్రపోర్షనల్ రేట్లో ఉన్నాయి రైట్, అనుపాతంలో ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటన్నప్పుడు ఆప్షన్ సి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 60 లీటర్లలో మిశ్రమంలో పాల నీటి నిష్పత్తి 2:1. ఆ నిష్పత్తి 1:2 కావడానికి ఇంకా కలపవలసిన నీళ్లు ఎన్ని అన్నాడు కదా. సో 2:1 నిష్పత్తి అంటే ఎన్ని పార్ట్స్ అండ్ టోటల్ 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకు 60 లీటర్స్ ఇచ్చాడు కదా. అప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది 20 రైట్.
సో 2 పార్ట్స్ ఏమవుతాయి 40. ఈ 1 పార్ట్ ఏంటండి వాటరు, 2 పార్ట్స్ మిల్క్, రైట్. సో ఇక్కడ రాద్దాం చూడండి, మిల్క్ ఈజ్ టు వాటర్ రేషియో ఏమిచ్చాడు 40:20. నెక్స్ట్ ఏమన్నాడు, ఈ రేషియోనంట 2:1 అంతే కదా. ఈ రేషియోనంట 2:1 చేయాలంటే ఈ రేషియోనంట 1:2 చేయాలంటే కావడానికి కలపవలసిన నీళ్ళు ఎన్ని అన్నాడు కదా, ఈ వాటర్ ఎంత యాడ్ చేయాలన్నాడు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ మిల్క్ అనేది కాన్స్టాంట్ ఉంటుంది అంతే కదా, మిల్క్ అనేది కాన్స్టాంట్ ఉంది. ఫర్ సపోజ్ సో 40 రైట్. సో 40 × 1 1 × 40 ఇక్కడ ఏమవుతుంది 2 × 40 ఎంత అండి 80 కదా. సో ఇక్కడ 80 రావాలంటే మేము ఇక్కడ ఎంత కలపాలి 80 - 20 ఎంత కలిపాము 60 కలపాలి. 60 లీటర్స్ కలిపినట్టయితే మనకు రేషియో 1:2 వస్తుంది. 60 లీటర్ కలిపితే మనకు రేషియో 1:2 వస్తుంది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5, 8, 15లకు చతుర్థ అనుపాతం ఎంత అన్నాడు. అంటే 4th ప్రపోర్షనల్ రేట్ ఏదన్నాడు అంతేనా, 4th ప్రపోర్షనల్ రేట్ ఏదన్నాడు. సో ఎలాగనుకుంటాం మనం 4th ప్రపోర్షనల్ రేట్ ఎలాగనుకుంటాం చెప్పండి. 4th ప్రపోర్షనల్ రేట్ BC/A, 4th ప్రపోర్షనల్ రేట్, రైట్. సో BC/A, BC ఎంత అండి 8 × 15/5 ఎంత వస్తుంది అప్పుడు 8 × 15/5 అంటే 5 3s 15. సో 8 × 3 24, రైట్. 4th ప్రపోర్షనల్ రేట్ ఏంటండి 24, ఓకే. సో నెక్స్ట్ చూడండి, 234 104ల మధ్య అనుపాతం ఎంత అన్నాడు, అనుపాత సంఖ్య ఎంత అన్నాడు. 104 234 మధ్యలో అనుపాత సంఖ్య ఎంత అంటే మీన్ ప్రపోర్షనల్ ఎంత అని అడుగుతున్నాను. మీన్ ప్రపోర్షనల్ ఎంత అని అడుగుతున్నాను, రైట్. మీన్ ప్రపోర్షనల్ ఎలా అనుకుంటామంటే √AB కదా. సో 234 × 104, 234 × 104 మనం ఎలా అనుకుంటామండి మీన్ ప్రపోర్షనల్ √AB తీసుకున్నాం అంతేనా. సో చూడండి రూట్, సో 13 18 ఎంత వస్తుందండి 13 8 ఎంత అండి. సో 13 8 104, ఇక్కడ ఎంత వస్తుంది 13 అంటే 234 అంటే 13 × 8, ఇక్కడ కూడా 13 18 సారీ, ఇక్కడ ఏమొస్తుంది 13 × 8 ఇంకా 13 8 104. సో దీన్ని మనం ఎలా స్ప్లిట్ చేయొచ్చండి 13 × 9 × 2 × 13 × 8 కదా. సో మనము 2 13s ఉన్నాయి కాబట్టి రూట్లో 113 తీసుకుంటాము. నెక్స్ట్ 9 ఉంది కాబట్టి 3 తీసుకుంటాము. ఇక్కడ 16 ఉంది కాబట్టి ఏం తీసుకుంటాం 4 తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది 13 × 12, 13 × 12 ఎంత అవుతుంది 13 12 ఎంత అండి. సో 26 13 ఏమవుతుంది 256 అంతేనా. 26 13 156, రైట్. సో ఆన్సర్ ఏంటండి ఇప్పుడు ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 0.36 0.48ల తృతీయ అనుపాత సంఖ్య ఎంత అన్నాడు. తృతీయ అనుపాత సంఖ్య ఎంత అని అడిగాడు, రైట్. సో అప్పుడు ఏం కనుకుంటాం మనము తృతీయ అనుపాతం అంటే థర్డ్ ప్రపోర్షనల్. సో B²/A, B²/A అంటే B ఎంత అండి 0.48 × 0.48/A 0.36. సో దీన్ని ఎలా రాస్తాం మనం 48/100 × 48/100 = 36/100 కదా. సో ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. 13 3s 12 2s 12 3s 36, 12 4s. సో ఇక్కడ ఎంత వస్తుంది
3/16 అంతేనా. అప్పుడు ఏమవుతుందండి 64/100. సో దీన్ని ఎలా రాయచ్చు మనం 0.64 అంతేనా 0.64 ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి x² - y² x - y ల తృతీయ అనుపాత సంఖ్య ఎంత అన్నాడు. సేమ్ థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోమన్నాడు కదా. సో అప్పుడు ఎలా కనుక్కుంటామండి b²/a. సో b ఎంత ఉంది x - y² బై x² - y². సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి a² - b² ఎలా రాస్తామండి a - b ఇంటూ a + b. ఇక్కడ కూడా సేమ్ రాద్దాం చూడండి x - y ఇంటూ x - y బై x - y ఇంటూ x + y అంతేనా. x - y క్యాన్సిల్ అయితే ఏమొస్తుందండి ఇక్కడ x - y బై x + y. రైట్ ఆప్షన్ x - y బై x + y ఆప్షన్ డి. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 12, 30ల తృతీయ అనుపాత సంఖ్యకు 9, 25ల మధ్య అనుపాత సంఖ్యకు ఉండే నిష్పత్తి ఎంత అన్నాడు. ఓకేనా. సో 12, 30ల తృతీయ అనుపాతం థర్డ్ ప్రపోర్షనల్ రేట్ ఎంత అండి b²/a. ఇక్కడ b వాల్యూ ఎంత అండి 30. సో 30 ఇంటూ 30/a ఎంత 12. సో 4 3s 3 4s 12. సో 3 10s 30 అంతేనా. సో 75. సో 2 2s తీసుకోండి. సో 2 15s అంటే 75. ఇక్కడేమో థర్డ్ ప్రపోర్షనల్ రేట్ ఏమొస్తుంది 75 వస్తుంది. ఇక్కడేమన్నాడు 9, 25ల మధ్య అనుపాతం ఎంత అన్నాడు. రైట్ 9, 25ల మధ్య అనుపాతం కనుక్కోమని చెప్పాడు అంతేనా. అంటే √9 × 25 ఏమొస్తుంది అప్పుడు √9 × 25 అంటే సో √9 అంటే 3, √25 అంటే 5 ఎంత 15. సో వీటి రేషియో కనుక్కోమన్నాడు కాబట్టి 75:15. సో 5:1. 5:1 రైట్ ఆన్సర్ 5:1. నెక్స్ట్ చూడండి 3:4కు సమానమైన ఒక నిష్పత్తిలో పూర్వపదము 12 అయితే ఉత్తర పదము ఎంత అన్నాడు అంతేనా. సో పూర్వపదం ఏంటండి ఇది. సో ఉత్తర పదం అంటే ఇది. సో 3:4. సో పూర్వపదం ఎంత 12 యాంటీసిడెంట్ అంటారు. సో నెక్స్ట్ ఉత్తర పదం అంటే ఏంటంటారు కాన్సిక్వెంట్. సో 3 × 4 అంటే 12, 4 × 4 అంటే 16. సో సింపుల్ క్వశ్చన్ అండి, ఇందులో ఏం లేదు. రైట్ ఇప్పుడు ఆప్షన్ ఏదని మనకు ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక స్కూటరు ఒక టీవీల ధర 7:5 అట నిష్పత్తిలో ఉన్నాయి. టీవీ కంటే స్కూటరు 8,000 ఎక్కువ ఖరీదుగా ఉంటే టీవీ ధర ఎంత అన్నాడు. సో వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి. ఇది స్కూటరు ఇది టీవీ. సో వీటి మధ్యలో డిఫరెన్స్ 2 పార్ట్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 8,000 ఇచ్చాడు అంతేనా. అయితే ఎక్కువ ఖరీదు ఉండగా టీవీ ధర ఎంత అన్నాడు. టీవీ ఎంత ఇచ్చాడు 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత అవుతుంది 2 × హౌ మచ్ ఈస్ 800 అండి 4,000. ఇక్కడ 5 × 4,000 అంటే ఎంత వస్తుందండి 20,000. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు 20,000. ఒకవేళ ఇక్కడ స్కూటర్ అడిగాడు అనుకోండి, ఒకవేళ స్కూటర్ అడిగితే 7 పార్ట్స్. 7 పార్ట్స్ ఎంత అవుతుందండి 7 × 4,000 అప్పుడు ఎంత అవుతుంది 28,000. 7 × 4,000 ఈజ్ 28,000. ఒకవేళ టీవీ ఇక్కడ ఏమడిగాడు టీవీ అడిగాడు కాబట్టి 20,000. ఒకవేళ స్కూటర్ అడిగితే 28,000. రెండు కలిపితే ఎంత అండి, రెండు కలిపి అడిగాడు అనుకోండి మొత్తం ఖరీదు వాటి మొత్తం ఖరీదు ఎంత అని అడిగాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది 48,000. 48,000. నెక్స్ట్ చూడండి 735 A, B, Cలకు పంచము. A, B, Cలకట 735 మంచారట కదా. వారిందరికీ చెరో 25 రూపాయలు తక్కువ వచ్చి ఉంటే వారి వాటా నిష్పత్తి 1:3:5 అన్నాడు. అప్పుడు సి వాటా ఎంత అని అడుగుతున్నాడు. అయితే ఏమైందంటే ఇక్కడ ఒక్కొక్కరికి 25 రూపాయలు తక్కువ ఇచ్చారట, అంటే ముగ్గురికి 25 రూపాయలు తక్కువ ఇచ్చారు. రైట్. సో అప్పుడు ఏమైందట రేషియో 1:3:2 వచ్చాడట అంతేనా.
సో ఎంత అండి -75 అంటే 660 కదా. సో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 4 2 6 పార్ట్స్ 660 అయితే ఏమన్నాడు సి వాటా ఎంత, సి వాటా ఎన్ని 2 పార్ట్స్ ఉంది, 2 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. 6 × 110 2 × 110 ఎంత అండి 220. అంటే ఆన్సర్ ఏంటండి ఇప్పుడు 220. బట్ చూడండి అందరు 220 అంటాడు, బట్ ఇక్కడ సి వాటా మనకి ఏంటి ఇక్కడ ఎంత తీసాడు, సి వాళ్ళకి వెళ్ళి ముందు ఎంత తీసాడు 25 తీసేసాడు కాబట్టి 25 ఇక్కడ యాడ్ చేయాలి ప్లస్ 25 ఎంత మనకు 245. ఈ యాడ్ చేయడం గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ 245 ఆప్షన్ డి. క్వశ్చన్ చూడండి, ఏ కామా బి కామా మరియు సిలకు 2430 పంచాము, వారి వాటాలో వరుసగా 5 రూపాయలు 10 రూపాయలు మరియు 15 రూపాయలు తక్కువగా వచ్చి ఉంటే శేషాల సంఖ్య 3:4:5గా ఉండేవి, బి వాటా ఎంత అన్నాడు. ఏ కామా బి కామా సిలకట ఎంత వచ్చాడట 2430 పంచాడట. అయితే ఏం చేశాడు, వారి వాటాలో వరుసగా 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు తక్కువ వేసిందట. అప్పుడు ఏమైంది రేషియో 3:4:5 అయిందట. సో ఇక్కడ ఎంత వస్తుందండి మొత్తం, ఇది 20 30 అంటే 2400 వస్తుంది. అప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు బి వాటా ఎంత అన్నాడు. అంటే ఈ టోటల్ పార్ట్స్ ఏంటండి 12 పార్ట్స్ 2400 అయితే సో 4 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు అంతేనా. సో 12 × 200 సో 4 × 200 ఎంత అండి 800, 4 × 200 800. సో ఆప్షన్ సి. క్వశ్చన్ చూడండి, 180 ఎల్సిఎంగా రెండు సంఖ్యల నిష్పత్తి 3:4, మొదటి సంఖ్య ఎంత అన్నాడు. సో ఎల్సిఎం 3x, 4x తీసుకోండి. ఎల్సిఎం ఎంత వస్తుంది అప్పుడు, వీటి ఎల్సిఎం మనకు సో 12x. ఈ 12x ఎంత ఇచ్చాడు 180 ఇచ్చాడు అంతేనా. సో అక్కడ ఏం కనుక్కోమన్నాడు, మొదటి సంఖ్య ఏది 3x కనుక్కోమంటున్నాడు. సో ఇది క్యాన్సల్. సో 12 × 15 3 × 15 ఎంత అండి 45 అంతేనా. సో 45. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక మిశ్రమంలోని కాపర్ జింక్ల నిష్పత్తి 9:4. సో కాపర్ జింక్ల నిష్పత్తి 9:4 ఉండవలే 24 kgల కాపర్తో కలపవలసిన జింక్ పరిమాణం ఎంత అన్నాడు. సో 24 kgల కాపర్తో కలపవలసిన జింక్ పరిమాణం ఎంత అని అడుగుతున్నాడు అంతేనా. సో అప్పుడు దీన్ని ఎలా రాసామండి మనం, సో 4 × 24/9 అంతేనా. సో 4 × 24/9 3 సో 3 3s 3 8 3s 32. సో 32/3 అంటే ఏం రాయొచ్చండి మనం 10/2/3 అంతేనా. సో 10/2/3 ఆన్సర్ ఏంటంటే అప్పుడు ఆప్షన్ ఏ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 60 kgల మిశ్రమంలో ఏను సో ఏ అట ఇందులో అంట 60 kgs ఉన్నాయట. నెక్స్ట్ 100 kgల మిశ్రమం లోహంలో బితో కలిపారట. సో వీటిని ఏం చేశారంట బితో కలిపారట. సో బిలో ఎంత ఉన్నాయి 100 kgs ఉన్నాయి అంతేనా. ఏలోని లెడ్ మరియు టిన్ ఎంత 3:4 3:2 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్ 60 kgs. అప్పుడు ఇది ఎంత అవుతుందండి 3 పార్ట్స్ ఏమవుతుంది, సో 12 అంటే 36. ఇక్కడ లెడ్ 36 అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుంది ఇది 24 అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు టిన్ను కాపర్ అంటే 1:4 అంట. అంటే 5 పార్ట్స్ 100 అయితే సో 1 పార్ట్ ఎంత అవుతుంది అండి ఇక్కడ ×20 అంటే లిడ్ టిన్ 20 ఉంది, ఇది ఎంత అవుతుంది 80 అవుతుంది. అప్పుడు ఏమన్నాడు కొత్తగా ఏర్పడిన మిశ్రమంలో టిన్ పరిమాణం ఎంత అన్నాడు. సో టిన్ పరిమాణం ఎంత ఉందండి టోటల్గా ఇక్కడ మనకు టిన్ పరిమాణం ఎంత ఉంది. సో టిన్ టోటల్గా ఎంత ఉంది 24 + 20 ఎంత 44 kgs ఉంది. 24 + 20 ఎంత ఉంది 44 kgs. ఆన్సర్ ఏంటంటే అప్పుడు ఆప్షన్ బి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నీటి కంటే బంగారం 19 రెట్లు బరువు ఎక్కువ, కాపర్ నీటి కంటే 9 రెట్లు బరువు ఎక్కువ, వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే మొత్తం మిశ్రమంలో నీటికి 15 రెట్లు బరువు ఉంటుంది అన్నాడు.
రైట్. సో నీటి కంటే బంగారము 19 రేట్స్ ఎక్కువ అంట. ఓకేనా. సో రేషియో ఎలా రాస్తామని మనం, బంగారం ఇక్కడ గోల్డ్ ఎంత ఇచ్చాడు 19, కాపర్ ఎంత ఇచ్చాడు 9. రైట్. సో ఈ రెండు ఏంటంటే అంటే విత్ రెస్పెక్ట్ టు వాటర్ తీసుకుంటున్నాం మనం ఇక్కడ, విత్ రెస్పెక్ట్ టు వాటర్. సో ఈ రెండు కలిపినట్టు ఎంత వచ్చిందంట రేషియో, నీటికి 15 రేట్స్ ఎక్కువ వచ్చిందంట. రైట్. సో దీన్ని అలిగేషన్ మిక్సర్ చేస్తే ఏమవుతుందండి, సో 15 - 9, 15 - 9, ఇక్కడ 19 - 15 కదా. సో మనకు రేషియో ఎంత వస్తుంది చూడండి, రేషియో ఎంత వస్తుంది చూడండి. 15 - 9 అంటే 6, ఇక్కడ 19 - 15 అంటే 4. సో 2 3s 2 2s, రేషియో ఏంటంటే అప్పుడు 3:2. రైట్. అప్పుడు ఆప్షన్ డి, ఆప్షన్ డి. రైట్. సో దీంతో ఇది మనకు రేషియో ప్రపోర్షన్స్ నెక్స్ట్ సెషన్లో కంప్లీట్ అవుతుందండి. సో తర్వాత మనము చైన్ రూల్ డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ చైన్ రూల్ డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, ప్లీజ్ స్టే సేఫ్ ఎట్ హోమ్, స్టే సేఫ్. This video is brought to you by AKSIAS.